నిబంధనలు ఉల్లంఘించి సింగరేణి సంస్థకు సంబంధించిన ప్రహరీ గోడను కూల్చారని మాజీ కానిస్టేబుల్ సదానందం నిర్మాణానికి అడ్డంగా తిరిగి ఎస్టేట్ అధికారులు గోడను నిర్మించారు. గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదురుగా మాజీ కానిస్టేబుల్ సదానందం సింగరేణి ప్రహరీ గోడ అవతలి వైపు బిల్డింగ్ నిర్మాణం బ్యాంకుకు రెంటుకు ఇచ్చుకున్నారు. నిర్మాణ సమయంలో సింగరేణి ప్రహరీ గోడను తొలగించి తాను నిర్మించుకున్న బిల్డింగ్కు దారిని ఏర్పరచుకున్నారు. దాంతో ఎస్టేట్ అధికారులు తిరిగి గోడను నిర్మించారు. దీనిపై చాలా రోజులుగా రాద్ధాంతం జరగడం, కోర్టుల చుట్టూ తిరగడం, మళ్లీ గోడను కూల్చి దారిని ఏర్పాటు చేసుకోవడం జరిగిపోయింది. ఈ క్రమంలో మళ్లీ కోర్టు నుంచి నోటీసులు వచ్చాయని పోలీస్ ప్రొటెక్షన్తో సింగరేణి ఆర్జీవన్ ఎస్టేట్ అధికారులు మళ్లీ గోడను నిర్మించడానికి రాగా కొంతసేపు బిల్డింగ్ యజమాని సదానందం ఎస్టేట్ అధికారుల మధ్య వాగ్వివాదం అనంతరం చివరకు ఎస్టేట్ అధికారులు గోడను నిర్మించారు. ఈ సందర్భంగా సదానందం మీడియాతో మాట్లాడుతూ తన బిల్డింగ్కు దారి కావాలని సింగరేణి ఆర్జీవన్ ఎస్టేట్ ఆఫీసర్ సాంబశివరావును సంప్రదిస్తే 6 లక్షల రూపాయల లంచం అడిగారని, అప్పటికి 3 లక్షల రూపాయలు చెల్లించానని, కానీ తాను అడిగినంత లంచం ఇవ్వలేదని, తనపై పగబట్టిన సాంబశివరావు కావాలని తన బిల్డింగ్కు దారి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. తన పక్కన ఉన్న బిల్డింగ్లకు మాత్రం సింగరేణి ప్రహరీ గోడ కూల్చి దారి ఇచ్చిన ఎస్టేట్ అధికారులు తనకు మాత్రమే ఎందుకు నిరాకరిస్తున్నారో ప్రజలకు కూడా బాగా అర్థమవుతుందన్నారు. కేవలం తాను అడిగిన లంచం ఇవ్వకపోవడం మూలంగా తనకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా పీకల ప్రాణం తీసిన ఇబ్బంది పెట్టి డబ్బులకు డిమాండ్ చేసి ఇవ్వని అందుకు 3 లక్షలు తీసుకుని వాళ్ళని ఇంకా 3 లక్షలు డిమాండ్ చేసి ఇయ్యనన్నందుకు గోడ పెట్టిండు. ఇవి పక్కన వాటికి ఎందుకు ఇచ్చిర్రు అంటే వాటి గురించి మీరు అడగద్దు, మీరు క్వశ్చన్ అద్దు. ఇక పక్కన ఒక బిల్డింగ్ ఉంది, మీరు ఒకసారి రండి చూపిస్తాను. బిల్డింగ్ ఏమి లేదు, ఇల్లు కట్టించిండు. ఎట్లా కట్టించిందంటే దాని గురించి అడగద్దు. నువ్వు ఎవరు అంటే సాంబశివరావు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతాడు. బ్యాంకు పబ్లిక్ సర్వీస్ ఇది. బ్యాంక్ పడ్డాము ఈరోజు వీళ్ళని పంపించి మళ్ళీ గోడ కట్టిస్తాడు. కోర్టుకి అయితే కోర్టు ఆర్డర్ రాలే ఫేవర్ ఆర్డర్ రాలే, ఆయన కూడా కట్టిస్తాడు. వార్తల్లో ఇప్పుడొక చిన్న విరామం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరిఖనిలో రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్. మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ గోదావరిఖనిలో.